హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా అందరూ బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ పేరు పేరున మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఈరోజైతే శివరాత్రి కదా, మేము మా వారైతే పిల్లలతో ఈరోజు టెంపుల్కి వెళ్ళాలని అయితే అనుకుంటున్నామండి. మేము ఇప్పుడైతే టైము 6:30 ఇలా అయిందండి. బొబ్బిల నుంచి అయితే మేము ఇలా స్టార్ట్ అవుతున్నాం. ఈరోజైతే మేము బొబ్బిల్ నియర్లోన ఆల్తేరు గ్రామంలో దేవాలయం ఉందంట, శివాలయము. అక్కడికైతే మేము వెళ్ళాలని అనుకుంటున్నామండి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఈ శివాలయం అయితే బొబ్బిల్లో పూల్బాగ్ స్ట్రీట్లో ఉంటుందండి. ఇది మేము ఫస్ట్ ఉన్న అపార్ట్మెంట్కి అయితే మాకు ఇది వాకబుల్ డిస్టెన్స్ అండి. ఈ టెంపుల్ దగ్గరలోనే ఉండేది. ఇప్పుడైతే మేము వేరే అపార్ట్మెంట్కి వెళ్ళిపోయాం కాబట్టి మాకైతే కొంచెం ఇది దూరం. అయినా ఈరోజు మేము వేరే టెంపుల్కి అయితే వెళ్ళాలని అనుకున్నామండి. మేము ఇప్పుడు స్ట్రైట్కి కనిపిస్తుంది కదా, అటైతే శ్రీకాకుళం రూట్ అండి అది. ఇప్పుడైతే మేము రైట్ సైడ్ అయితే ఇలా తిరుగుతున్నాం. మేము రైట్ సైడ్ బాడంగి పెంట గ్రామం అయితే ఉన్నాయంటండి. స్ట్రైట్గా వెళ్తే బాడంగి రూట్ అండి ఇది. ఇప్పుడైతే బాడంగి రూట్లో వెళ్తున్నాం మేము. ఈ టెంపుల్ గురించి అయితే మా తమ్ముడు చెప్పాడండి. ఇలా మా తమ్ముడు వాళ్ళ పిన్ని గారు వాళ్ళు కూడా ఆ ఊర్లోనే ఉన్నారంట. అక్క, పాల్తేరు గ్రామంలో శివాలయం ఉంది, చాలా బాగా జరుగుతుంది అక్క, అక్కడ మా తమ్ముడు అయితే చెప్పాడు. సో అలానైతే మేము ఇప్పుడైతే వెళ్తున్నామండి. మా వారు, నేను, తమ్ముడు, పిల్లలు అయితే వెళ్తున్నాం. మేము చూసారు కదా, ఈరోజు అయితే ఏ టెంపుల్స్ చూసినా సరే ఫుల్ లైటింగ్స్తో అయితే ఉన్నాయండి. రైట్ సైడ్ పెంట గ్రామం అంటండి. పెంట గ్రామంకి వెళ్ళొచ్చు అంట రైట్ సైడ్. ఇప్పుడైతే మేము లెఫ్ట్ సైడ్ వెళ్తున్నామండి. మేము పాల్తేరు గ్రామంకి అయితే వెళ్తున్నాం. మేము చూసారు కదా, ఏ టెంపుల్ చూసినా ఫుల్ లైటింగ్స్గా ఉందండి ఈరోజు అయితే. నా వాయిస్ కొంచెం బాగాలేదండి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నాకైతే కొంచెం జలుబది చేసింది. సో అందుకోసమనే ఇంకా ఈ వీడియో ఉండిపోతుందని అయితే ఇలా వాయిస్ ఎవరిస్తున్నాను. రైట్ సైడ్ అయితే బాడంగి వెళ్తారంటండి. ఇప్పుడైతే మేము లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాము. ఇక్కడ కూడా ఇప్పుడైతే మేము విలేజ్ ఎంట్రన్స్కి అయితే వచ్చామండి. మేము ఇదేనండి పాల్తేరు విలేజ్. నేనైతే అనుకున్నాను చిన్న విలేజ్ ఏమో అనుకున్నాను, చాలా పెద్ద విలేజ్ అండి నిజంగా. అక్కడికి వెళ్ళేంత వరకు నాకు తెలియదు ఎంత పెద్ద విలేజా అని. ఇప్పుడైతే మేము వచ్చామండి. ఇదిగోండి, మేమైతే ఇప్పుడు చూస్తున్నాము కార్ పార్కింగ్ కోసం. రామాలయం కనిపిస్తుంది కదా, ఆ విలేజ్లోనే అన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయంటండి. ఇప్పుడైతే మేము కార్ పార్కింగ్ చేసి లోన్కి అయితే ఇలా ఎంట్రన్స్ అవుతున్నామండి. మేము, మా వారు, తమ్ముడు, పిల్లలు అయితే ఇలా వెళ్తున్నాం. మేము అసలు అనుకోలేదండి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేను ఇలా ఈరోజు ఉంటుందని. మహాశివరాత్రి రోజు చిన్న టెంపుల్ ఏమో అనుకున్నాను నేను, ఇంత హంగామా ఉంటుందని కూడా నేను అసలు అనుకోలేదండి నేను. అనుకోండి, ఇప్పుడైతే మేము లోన్కి అయితే ఇలా వెళ్తున్నాం. మా వారు, పిల్లలు ముందు నడుస్తున్నారు, మా పెద్ద పాప నేనైతే బ్యాక్ నడుస్తామండి. ఇంకా పిల్లలకు సంబంధించి అన్ని గేమ్స్ ఐటమ్స్ ఉన్నాయండి. చూసారు కదా, ఈ పాల్తేరు గ్రామం అయితే బొబ్బిల నుంచి 8 కిలోమీటర్స్ ఉంటుందంటండి. ఇప్పుడైతే మేము ఇలా ఎంట్రన్స్ అవుతున్నాం. మేము పాల్తేరు గ్రామంలో శ్రీ పార్వతి మల్లికార్జున స్వామి దేవాలయం అయితే ఉందంటండి. ఈ టెంపుల్ కట్టి 6 years అవుతుందంట. ఈ టెంపుల్ విశిష్టత ఏంటంటే ఇక్కడ జ్యోతి వెలిగిస్తారంటండి. మెయిన్ జ్యోతి వెలిగించి 1,00,000 దీపాలు వెలిగిస్తారంట. 1,00,000 దీపాలు ఒకేసారి దీపోత్సవం అవుతుందంటండి. అదే ఈ టెంపుల్ యొక్క విశిష్టత. ఇక్కడ కూడా కార్తీక మాసం కూడా చాలా బాగా జరుగుతుందంటండి. పూజలు అన్నీ బాగా చేస్తారంట. పాడ్యమి రోజు కూడా చాలా బాగా జరుగుతుందంటండి. ఇప్పుడు కనిపిస్తుంది కదండి కొండపైన, అక్కడైతే పంతులు గారు అయితే ఇలా స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ అక్కడే జ్యోతి వెలిగిస్తారండి. ఆ పైన జ్యోతి వెలిగించిన తర్వాతనే కింద అయితే దీపాలు ఒకేసారి అమ్మలు వెలిగిస్తారు. ఇప్పుడు కనిపిస్తుంది కదండి, అదే జ్యోతి. మొన్న స్టిక్ తెచ్చాను, మీరు వస్తారు. ఇదిగోండి, మేమైతే బ్యాక్ సైడ్ ఉన్నామండి. చూసారు కదా, జ్యోతి అయితే వెలిగించారు. ఫస్ట్ జ్యోతి వెలిగించిన తర్వాత అందరూ అయితే ఇలా దీపాలు అయితే ఇలా వెలిగిస్తున్నారండి. 1 by 1 అయితే దీపాలు వెలిగిస్తున్నారు. ప్రమిదలు మనం తీసుకెళ్లాల్సిన అవసరం లేదండి, ఇంటి నుంచి అక్కడే ఉంటాయండి ప్రమిదలు.
కొంచెం ఆయిల్ ఒత్తులు కూడా ఉంటాయి అక్కడ. మనం తీసుకెళ్ళినవి కూడా అక్కడ వేయొచ్చండి. ఆయిల్ కొంచెం వేసి ఒత్తి వేసి అయితే మనం వెలిగించవచ్చు. అక్కడ ముందుగానే 1,00,000 ప్రమిదలు పెట్టేస్తారండి. అక్కడైతే ఏ ప్రమిదలో లైన్గా పెడతారండి. వన్ బై వన్గా నిల్చుని అయితే మనం ఇంటి నుంచి తీసుకువెళ్ళిన ఆయిలు ఒత్తి అయితే వేసి అయితే ఇలా దీపాలు వెలిగించుకోవచ్చండి. ముందుగానే పెట్టేస్తారండి. అక్కడ ప్రమిదల దగ్గర అయితే కొంచెం ఆయిల్ ఒత్తి అయితే వేస్తారు. మనం తీసుకువెళ్ళినవి అయితే ఇలా వేసుకోవచ్చు. చూసారా, ఇప్పుడైతే 1 బై 1గా అందరూ అయితే ఇలా దీపాలు వెలిగిస్తున్నారండి. నిజంగా ఒకేసారి ఇన్ని 1,00,000 దీపాలు చూడటం చాలా అంటే చాలా మహాభాగ్యమని అనుకోవాలండి. నిజంగా మహాశివరాత్రి రోజైతే కన్నుల పండగగా ఉందండి. మీలో ఎవరైనా సరే ఈ టెంపుల్కి విజిట్ చేయాలనుకుంటే కంపల్సరిగా నెక్స్ట్ ఇయర్ శివరాత్రికి మాత్రం మిస్ అవ్వద్దండి. కంపల్సరిగా చూడండి. చాలా అంటే చాలా బాగా జరుగుతుందండి దీపోత్సవం అయితే. నిజంగా మా వారు, నేను, పిల్లలైతే ఈ రోజుకైతే ఇలా వచ్చినందుకు చాలా ఆనందంగానే ఉందండి మాకు. ఒకసారి అయితే ఇలా దీపాలు వెలిగిస్తున్నారు, అనౌన్స్ కూడా చేస్తున్నారండి. 11 టైంకి స్టార్ట్ చేస్తారంట, రుద్రాభిషేకం స్టార్ట్ చేస్తారంటండి. 2 o'clockకి లింగాభరణం కూడా ఉంటుంది అంటున్నారు. బట్ ఆ టైం వరకు అయితే కుదరదండి మాకు. ఎందుకంటే పిల్లలు ఇబ్బంది అయిపోతారని అయితే మేమైతే రిటర్న్ వెళ్ళిపోవాలనుకుంటున్నాం మేము. ఇవ్వండి, ఇప్పుడైతే అందరూ అయితే దీపాలు అయితే ఇలా వెలిగిస్తున్నారండి. ఇప్పుడు కనిపిస్తుంది కదండి, ఫస్ట్ జ్యోతి వెలిగించారు, తర్వాత అయితే దీపాలు వెలిగించారండి. 1 బై 1గా అవుతుందని అయితే సైడ్ నుంచి అనౌన్స్ చేస్తున్నారు. దీపాలు వెలిగించిన తర్వాత అయితే ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ అవుతాయని అయితే అంటున్నారండి. పిల్లల భరతనాట్యాలు కూడా ఉన్నాయంట. మా పిల్లలు అంటున్నారు అనమాట, అమ్మ భరతనాట్యాలు ఉన్నాయంట, చూద్దామమ్మ మా పిల్లలు అంటున్నారు. మేము ఇక్కడికి వచ్చాకైతే అన్ఎక్స్పెక్టెడ్గా మా మరిది గారు కూడా కలిశారండి. మా మరిది గారు వాళ్ళ పాప కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉందంట. సో మా పాప డ్యాన్స్ చూసి అయితే మేము వెళ్ళాలని అనుకుంటున్నాము. మేమైతే ఇప్పుడు చెప్పానండి, మా తమ్ముడు, మా నడి పాప, చిన్న పాప అయితే ముందే వెళ్ళిపోయారు. మేమైతే బ్యాక్ సైడ్ ఉండిపోయాము. మేము వాళ్ళ కోసం చూస్తున్నాం అనమాట. మేము ఎక్కడున్నారా ఏంటి అనేది చూస్తున్నాం మేము. మా పాప, నేనైతే ఇదిగోండి దీపాలకైతే ఇలా నమస్కరిస్తామండి మేము. ఇదిగోండి, ఇప్పుడైతే మేము ఫ్రంట్కి వెళ్తున్నామండి. మేము మా తమ్ముడు, పిల్లలు ముందే ఉన్నారు. వాళ్ళు, మా వారు, నేను, మా పెద్ద పాప అయితే బ్యాక్ ఉండిపోయాము. ఇప్పుడైతే మేము ముందు వెళ్తున్నామండి. మేము ఫోన్ చేస్తున్నాం అనమాట. ఫోన్లు కూడా కలవట్లేదు, వాళ్ళు ఎక్కడ ఉన్నారా ఏంటా అని. పిల్లలకు కూడా మా తమ్ముడు అని చెప్పాను కదండి, తమ్ముడు వాళ్ళ పిన్ని గారు అయితే ఎత్తుకున్నారంట. వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారంటండి. వాళ్ళ గురించి అయితే మేము ఇలా వెళ్తున్నాం. మేము బ్యాక్ నుంచి అయితే మేము ఫ్రంట్కి వెళ్తున్నామండి. ఇలానా చూసారు కదా, ఎంత బాగున్నాయి. ఇంకా 1 బై 1గా అయితే పెడుతున్నారండి. నిజంగా 1,00,000 దీపాలు ఒకేసారి అని అంటే నిజంగా కన్నుల పండగ అనుకోవాలి. మీలో ఎవరైనా సరే నెక్స్ట్ ఇయర్కి శివరాత్రి రోజు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి. బొబ్బిలి నుంచి అయితే 8 kilometers ఉంటుందండి. పంట గ్రామంలో కూడా శివాలయం ఉంది కదా, అలానే అక్కడి నుంచి కూడా ఈ విలేజ్ దగ్గరేనండి. ఇక్కడ కూడా ఒకసారి రండి, వచ్చి అయితే ఇలా విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుందండి నిజంగా. అయితే మాకైతే ఈరోజు వచ్చినందుకైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం మేమైతే. ఒకేసారి ఇలా ఇన్ని దీపాలు చూడడం. ఇంకా చూసారా, ఒక సైడ్ కొండపైన అయితే జ్యోతి వెలుగుతుంది. అలాగే ఈశ్వరుడు, పార్వతి విగ్రహాలు కూడా ఉన్నాయండి. అక్కడ కూడా అందరు కొండపైకి వెళ్తున్నారు. వెళ్ళైతే ఇలాగ అక్కడ కూడా మొక్కుతున్నారు అంటారనమాట. సైడ్ నుంచి వెళ్ళకూడదని అనౌన్స్ చేస్తున్నారు. బట్ వెళ్ళిన వాళ్ళు వెళ్తున్నారండి. మా వారైతే మా పిల్లల కోసం ఫోన్ చేస్తున్నారు, తప్పిపోయారు కదా.
తప్పిపోయారంటే మరి ఏటి లేదండి, మా తమ్ముడి దగ్గరే ఉన్నారు. బట్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, మేము బ్యాక్కి ఇలా ఉండిపోయాము మేము. ఇలా అయితే ఇదిగోండి నేనైతే ఇలా ఫోటో షూట్ చేస్తున్నానండి నేను. ఎందుకంటే నాకు ఎక్కడికి వెళ్ళినా సరే కంపల్సరీ నేనైతే ఇలా షూట్ చేస్తానండి. ఎందుకంటే నాకు అది మెమొరబుల్గా ఉండిపోతుంది కదా, మీకు కూడా చూపించినట్లుగా ఉంటుంది కదా అనేది నేనైతే ఇలా ఫోటో షూట్ చేశానండి నేను. ఇదిగోండి ఇప్పుడైతే మేము ఫ్రెండ్కి వెళ్తున్నాం మేము. ఈ దేవాలయంలోన కార్తీక మాసం పూజలు కూడా చాలా బాగా జరుగుతాయంటండి. పాడ్యమి రోజు కూడా చాలా బాగా జరుగుతుందంట. పాడ్యమి రోజు గంగమ్మ తల్లికి మంగళహారతులు ఇస్తారంటండి. పిన్ని గారు చెప్తున్నారు అనమాట మాకు. తర్వాత చెప్పారండి పిన్ని గారు చెప్తున్నారు. ఈ గ్రామంలోన అన్ని టెంపుల్స్ ఉన్నాయంటండి. శివాలయం ఉందంట, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉందంటండి, దేవస్థాన టెంపుల్ కూడా ఉందంట, అమ్మవారి టెంపుల్, అలాగే రామాలయం టెంపుల్ ఉందంటండి. పిల్లిగా చెప్పారనమాట. తర్వాత మా విలేజ్లో అన్ని టెంపుల్స్ ఉన్నాయమ్మా, మేము ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, వారానికి ప్రతి దర్శనం చేసుకుంటే చాలు అని అంటున్నారు. ఇప్పుడైతే ప్రోగ్రామ్స్ అయితే ఇలా స్టార్ట్ అయిపోయావండి. మా మరిది గారు వాళ్ళ పాప డాన్స్ కోసం అయితే మేము ఇలా వెయిట్ చేస్తాం మేము. మా పెద్ద పాప అడుగుతుంది అనమాట, చెల్లి వాళ్ళు ఎక్కడ ఉన్నారమ్మా ఏంటి అని అడుగుతుంది. మా పిల్లలు కనిపించకపోయేసరికి మా పెద్ద పాప టెన్షన్ అయిపోతుందండి. మాకు టెన్షన్ అంటే మాకు తెలుసు కదా తమ్ముడి దగ్గర పిల్లలు ఉన్నారని, బట్ మా పెద్ద పాప మాత్రం టెన్షన్ అయిపోతుంది చెల్లెలు ఎక్కడ ఉన్నారని. ఇదిగోండి కనిపిస్తున్నారు కదా మా తమ్ముడు వాళ్ళ పిన్ని గారు అయితే మా చిన్న పాపకి అయితే ఇలా ఎత్తుకున్నారు. మా చిన్న పాప నడిపి పాప అయితే వాళ్ళ దగ్గరే ఉన్నారండి. కనిపించారు కాబట్టి అమ్మాయి నో ప్రాబ్లం అనుకున్నాము, లేదంటే ఇప్పటి వరకు టెన్షన్ అయ్యామండి మేమైతే. ఇదిగోండి ఇప్పుడైతే ప్రోగ్రామ్స్ ఇలా స్టార్ట్ అయిపోయాయి. నా వాయిస్ కొంచెం లోలో ఉందండి, ఏమో అనుకోవద్దు. ఇప్పుడు ముందు డ్యాన్స్ వేసింది కదండి, అదే సాంగ్కి ఈ పాప కూడా వేస్తుంది, నేర్చుకుందంట ఈ అమ్మాయి కూడా. ఒకసారి ఈ అమ్మాయి పెర్ఫార్మెన్స్ కూడా చూడండి అనేది అనౌన్స్ చేశారండి. ఈ పాప కూడా ఇప్పుడు వేస్తున్నారు డ్యాన్స్ పాప. మా మరిది గారు వాళ్ళ పాప అని చెప్పాను కదండి, మా క్యూట్ బేబీ అండి. ఈ పాప డాన్స్ కోసం అయితే మేము ఇప్పుడు వెయిట్ చేస్తాం మేము. మా చిన్న పాప అయితే మా వారి దగ్గరికి వచ్చింది అనమాట. డాడీ ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళిపోయారు అని అడుగుతుంది మా చిన్న పాప అయితే. ఇదిగోండి ఇప్పుడు డాన్స్ ప్రోగ్రామ్స్ అయితే అవుతున్నాయండి. ఎంత పిల్లలు క్యూట్గా ఉన్నారండి, చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. ఈ పిల్లలు కూడా ఫస్ట్ టైం అంటండి స్టేజ్ పెర్ఫార్మెన్స్, ఇదే మొదటిసారి అని అంటున్నారు డాన్స్ మేడం గారు. ఇప్పుడైతే మా పెద్ద పాప నేనైతే లోన్కి వెళ్తున్నామండి. మా వారు పిల్లలైతే ఉండిపోయారు, నేను మా పెద్ద పాప అయితే లోన్కి వెళ్తున్నాం మేము. వాళ్ళు ముందే వెళ్ళి వచ్చారంటండి. ఇప్పుడైతే పాప నేనైతే వెళ్తున్నాం మేము. ఇదిగోండి పూజలు అయితే ఇలా అవుతున్నాయి. 11 o'clock అయితే రుద్రాభిషేకం స్టార్ట్ అవుతుందంటండి. ఇప్పుడైతే టైము 10 అయింది. ఇప్పుడైతే అందరూ అయితే ఇలా వచ్చి అయితే ఇలా దర్శనాలు చేసుకుంటున్నారు. ఈ టెంపుల్ విజిటర్స్ ఏంటంటే మొత్తం 3 దారబంధాలు ఉంటాయండి. ఇది ఫ్రంట్ సైడ్ అండి, ఫ్రంట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కూడా ఉంటాయి. మీకు చూపిస్తాను, కనిపిస్తుంది కదా, శ్రీ మల్లికార్జున స్వామి వారండి. నిజంగా కన్నుల పండుగ అనుకోవాలి. మాకైతే శివరాత్రి రోజున ఇలా దర్శించుకున్నందుకు అదృష్టమేనండి మాకైతే. ఇప్పుడు మీరు చూసారు కదండి, ఫ్రంట్ సైడ్ ఉంది కదా, ఇది రైట్ సైడ్ అండి. ఇది రైట్ సైడ్ కూడా ఇలా ఉంది ద్వారం.
అలాగే అటు సైడ్ కూడా ఉందండి, రైట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ కూడా ఉంది. శ్రీ ఆది శంకరాచార్య ఉంది స్వామివారు. మా పెద్ద పాప నేను వచ్చామని చెప్పాను కదా, మా పెద్ద పాపకి అయితే అంటున్నాను అనమాట, వెళ్ళమ్మ నమస్కారం చెయ్యు అన్నాను. మా పెద్ద పాప నేనే అండి. మా పిల్లలైతే రాలేదు, బయటే ఉండిపోయారు. వాళ్ళ ముందే వచ్చారంట, మేమే ఉండిపోయామండి. ఈ ద్వారబంధం లెఫ్ట్ సైడ్ అండి ద్వారబంధం. ఈ టెంపుల్లో విశిష్టత అంటే ఇదేనండి, 3 పక్కల నుంచి ఉన్నాయి ద్వారబంధాలు. ఇప్పుడు చూసారు కదా. మా పాప అంటుందండి, అమ్మ రుద్రాభిషేకంకి ఉందామా అంటుంది మా పెద్ద పాప. బట్ నెక్స్ట్ డే పిల్లలు స్కూల్స్ ఉంటాయని అయితే కొంచెం త్వరగా వెళ్ళిపోవాలని అయితే అనుకుంటున్నామండి మేము. మా పెద్ద పాప నేనైతే ఇలా తీసుకున్నాము. తమ్ముడు వస్తే తమ్ముడికి తీయమని చెప్పారండి ఫోటో. తమ్ముడైతే మాకు ఇలా తీశాడు. ఇప్పుడైతే మేము గుడి నుంచి అయితే ఇలా బయటకు వచ్చేస్తున్నామండి మేము. ఇప్పుడైతే మేము బయటకు వచ్చామండి మేము. పిల్లల గేమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ, రంగుల రత్నం, జాడుబల్ల ఇవన్నీ ఉన్నాయండి. స్లైడ్స్ కూడా ఉన్నాయి, జంపింగ్ కూడా ఉందండి. మా వారు పిల్లలైతే ముందే వచ్చారండి. మా పెద్ద పాప నేను బ్యాక్ ఉండిపోయాను కదా, ఆ పిల్లలైతే ముందుగానే వచ్చేసి ఆల్రెడీ స్లైడ్స్కి అయితే వెళ్ళిపోయారు వాళ్ళు. మా పెద్ద పాప అంటుంది అనమాట, డాడీ నేను కూడా వెళ్ళనా అంటుంది. అమ్మ నీ పెద్ద పాప కదా వద్దు అని అంటే పాపం ఏడ్చేసిందండి. తర్వాత ఎలాగోలా ఎందుకంటే టికెట్స్ అయితే ఇలాగా తీసి ఇచ్చాము. ఇప్పుడైతే మా పెద్ద పాప వెళ్తుంది. పిల్లలకి ఎక్కడికి వెళ్ళినా గేమ్స్ ఉంటే చాలు కదండి, భలే టైంపాస్ అయిపోతుంది వాళ్ళకైతే. వాళ్ళు వచ్చినందుకైతే పోనీలేండి, హ్యాపీగానే ఫీల్ అయ్యారు మా పిల్లలైతే. మా నడి పాప చిన్న పాప చూడండి, ఆల్రెడీ ఇక్కడికి వచ్చి అయితే జంపింగ్ చేస్తున్నారండి వాళ్ళు. మా పెద్ద పాప అయితే జాగ్రత్తలోనే ఉండిపోయింది. వీళ్ళ కోసం అయితే వెయిటింగ్ అండి. అంటున్నాం అనమాట, తొందరగా వెళ్ళిపోదామమ్మ టైం అయిపోతుంది అని అయితే అంటున్నాం మేము. బయటికి రమ్మంటే త్వరగా రావట్లేదండి వాళ్ళకి, అందుకే అక్కడ లేడీ ఉంటే చెప్పామన్నమాట ఆమెకి, పిలిచి అమ్మ పిల్లలకి టైం అవుతుంది. పాపం అండి, పేరెంట్స్ బయట నుంచి పిలుస్తారనమాట, వచ్చేయండి అమ్మ వచ్చేయమ్మ అంటే ఏ పిల్లలు రావట్లేదండి. ఇంకా అలా ఎక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇంకా పిల్లలకి ఇంకా హ్యాపీనెస్ వేరే కదా గేమ్స్ ఇలా ఉంటే. మా పెద్ద పాపకి ఎంత పిలిచినా రావట్లేదండి, అందుకోసమని అక్కడ ఒక అతను ఉంటే చెప్తామన్నమాట పిలిచేయండి మా పాపకి అని. ఇంక మా పాప అయితే ఇప్పుడు వెంటనే వచ్చిందండి, చూసారా ఫుల్గా అలసిపోయింది.
ఇప్పుడు అది అయిపోయినా ఉంటుందన్నమాట. జంపింగ్లో ఉన్నారు కదా చెల్లి వాళ్ళు, నేను కూడా వెళ్తాను డాడీ అంది. ఇప్పుడైతే మా వారు ఇంకా ఉన్నారే, ఇంకా అక్కడ కూడా పంపించేస్తున్నారనమాట. ఇంకా చూసారా వెంటనే వెళ్ళిపోతుంది. సరిపోయారండి. ఇప్పుడైతే మా ముగ్గురు పిల్లలు ఇంకా జంపింగ్ వచ్చినందుకు ఇంకా వాళ్ళకైతే హ్యాపీయే. ఇదిగోండి మా వారు అయితే ఇప్పుడు పిలిచేశారు. టైం అయిపోతుందమ్మా, రెండమ్మా వెళ్ళిపోదామా అంటున్నారు. నెక్స్ట్ డే స్కూల్ ఉందని అయితే మేము ఇంకా టెన్షన్గా అయితే బయటకు వచ్చామండి. మేము బయటకు వచ్చేంత వరకు తెలీదు నెక్స్ట్ డే హాలిడే అని మాకు. ఇప్పుడైతే మేము రిటర్న్ వెళ్ళిపోతున్నామండి. మీకు తమ్ముడు అని చెప్పాను కదా, తమ్ముడు అయితే వాళ్ళ విలేజ్ వాళ్ళు వచ్చారంట. వాళ్ళ విలేజ్ వాళ్ళతో అయితే తమ్ముడు వెళ్ళిపోయారండి. ఇప్పుడు తమ్ముడు వాళ్ళ పిన్ని గారు వాళ్ళైతే మాకు పిలిచారు. ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్తున్నామండి. అక్కడికి వెళ్ళి అయితే మేము బొబ్బులు అయితే ఇలా వెళ్ళిపోవాలండి. మేము మా చిన్న పాప చూసారా మా వారి చేత బెలూన్ కొనిపించుకుంది. ఇంకా పక్క వాళ్ళు ఏమైపోయినా అనవసరం, ఎవరు గుర్తొస్తున్నారో కూడా తెలియదండి. ఇంకా ఓకేనండి, మీలో ఎవరైనా సరే నెక్స్ట్ ఇయర్కి శివరాత్రి రోజున వెళ్ళాలనుకుంటే ఈ శివాలయం అయితే బొబ్బిలి నుంచి 8 km ఉంటుందండి. వెంట గ్రామంలో కూడా శివాలయం ఉంది కదా, అలాగే పాల్తేరు గ్రామంలో కూడా అలాగే శివాలయం ఉందండి. ఎవరైనా విజిట్ చేయాలనుకున్న వాళ్ళైతే చేయండి. నిజంగా చాలా అంటే చాలా బాగుందండి నిజంగా. ఇప్పుడైతే మేము ఇలా స్టార్ట్ అయిపోతున్నామండి బొబ్బిలి. మా వారు నేనే పిల్లలు వెళ్ళిపోతున్నాము రిటర్న్గా అయితే. వాళ్ళు ఇంకా వచ్చినందుకైతే వాళ్ళకి ఫుల్ చూడండి మా చిన్న బాబాయ్ అంత జోష్లో ఉంది. ఓకేనండి, ఈ సంవత్సరంకి అయితే మేము ఈ శివరాత్రికి శ్రీ మల్లికార్జున స్వామి వారి దర్శనం అయితే చేసుకున్నామండి. మేము మీలో కూడా ఎవరైనా నెక్స్ట్ ఇయర్కి రావాలి అనుకుంటే బొబ్బిలి నుంచి అయితే 8 kilometers అయితే ఉంటుందండి. వచ్చి కంపల్సరీగా అయితే దర్శనం చేసుకోండి. నిజంగా జ్యోతి 1,00,000 దీపాలు దీపోత్సవం అంటే మాటలు కావండి. నిజంగా చాలా కన్నుల పండగగానే ఉంది. మీరు కూడా కంపల్సరీగా దర్శించుకోండి నెక్స్ట్ ఇయర్కి అయితే. ఇదిగోటి ఇప్పుడైతే మేము బొబ్బులు అయితే స్టార్ట్ అయిపోతున్నామండి. మేమైతే ఇప్పుడు మా వారు నేను పిల్లలు అయితే వెళ్ళిపోతున్నాము. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.